హలో, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు ఇండియాకి యూరోప్ యూనియన్కి మధ్య ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ జరగడం మనందరికీ తెలిసిన విషయమే. అసలు ఈ ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ ఏమిటి? దీనివల్ల మన దేశానికి ఏమైనా ఉపయోగకరంగా ఉంటుందా? దీనికి సంబంధించిన కొద్దిగా విషయాల్ని ఈ వీడియోలో తెలుసుకుందాం. ఇంతవరకు ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ ఛానల్ అభివృద్ధికి మీ వంతు సహకారం అందిస్తారని ఆశిస్తున్నాం. ఇక ఆ విషయంలోకి వెళ్తే, మన దేశానికి యూరోప్ యూనియన్కి మధ్య ఈ ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ కోసం దాదాపు 2007 సంవత్సరం నుంచే చర్యలు ప్రారంభించడం జరిగింది. కొంతకాలం పాటు దీనికి సంబంధించి ఇద్దరి మధ్య కొన్ని మీటింగులు జరిగాయి. కాకపోతే ఆ తర్వాత దీన్ని పక్కన పెట్టడం జరిగింది. దాదాపు 2021-22 కోవిడ్ తరువాత మరలా ఈ చర్చలు ప్రారంభం అయ్యాయి. కాకపోతే ప్రస్తుత పరిస్థితుల్లోనే ఈ ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ అనేది జరగడానికి కొన్ని సానుకూల పరిస్థితులు ఏర్పడడం జరిగింది. ముఖ్యంగా అమెరికా మన దేశం మీద చాలా భారీ ఎత్తున ఈ టారిఫ్లు విధించడం జరిగింది. మన దేశం మీద దాదాపు 25% టారిఫ్లు ముందుగా విధించారు. ఆ తర్వాత మనం రష్యా నుంచి ఆయిల్ కొనుగోలు చేస్తున్నామని చెప్పి మరో 25% టారిఫ్లు విధించడం జరిగింది. అదేవిధంగా ప్రస్తుతం అమెరికాకి అత్యంత దగ్గరగా ఉన్నటువంటి యూరోప్ యూనియన్ కూడా అమెరికా ప్రభుత్వం వారు వదిలిపెట్టలేదు. వాళ్ళ మీద కూడా టారిఫ్లు వేయడం జరిగింది. కాకపోతే ఆ తర్వాత జరిగిన కొన్ని చర్చల వల్ల ఆ టారిఫ్ల్ని కొంతవరకు తగ్గించారు. కానీ ఇక్కడ అతి ముఖ్యమైన విషయం, గ్రీన్లాండ్ అనేది తెర మీదకి రావడం జరిగింది. ఈ గ్రీన్లాండ్ని కానీ ఆక్రమించుకోవడానికి అమెరికా ప్రభుత్వం పావులు కదపడం మొదలుపెట్టింది. దీనితో యూరోప్ యూనియన్కి సంబంధించిన చాలా దేశాలు ఈ చర్యని చాలా తీవ్రంగా వ్యతిరేకించడం జరిగింది. ప్రస్తుతం గ్రీన్లాండ్ డెన్మార్క్ అధీనంలో ఉంది. దీనితో యూరోప్ యూనియన్ దేశాలన్నీ ఒక్కటిగా నిలిచి ఎట్టి పరిస్థితుల్లోనూ గ్రీన్లాండ్ ఆక్రమించుకునే అవకాశం మేము ఇవ్వము అని చెప్పి అమెరికాకి క్లియర్గా చెప్పడం జరిగింది. ఈ సమయంలోనే వారు భవిష్యత్తులో అమెరికాతోని ఇటువంటి ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ప్రస్తుతం ప్రపంచంలోని అతి పెద్ద మార్కెట్గా ఉన్నటువంటి ఇండియాతో కానీ ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ చేసుకుంటే అది అటు యూరోపియన్ యూనియన్కి ఇటు భారతదేశానికి కూడా ఉపయోగకరంగా ఉంటుందని దీని మీద చాలా వేగంగా పావులు కదపడం జరిగింది. దీని మీద చాలా తొందరగా రెండు యూనియన్, భారతదేశం యూరోప్ యూనియన్ అధికారుల మధ్య సంప్రదింపులు జరిపి ఈరోజు ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ మీద 2 యూరోప్ యూనియన్, ఇండియా సంతకాలు చేయడం జరిగింది. దీనితో చాలా వరకు భారతదేశం నుంచి యూరోప్ యూనియన్కి వెళ్ళే వస్తువుల మీద యూరోప్ యూనియన్లో చాలా వరకు ట్యాక్సులు తగ్గించుకోవడం జరుగుతుంది. చాలా వరకు ఫ్రీగా, అంటే ట్యాక్స్ ఏమీ వేయకుండా కూడా కొన్ని వస్తువులు మనం యూరోప్ యూనియన్కి ఎక్స్పోర్ట్ చేసే అవకాశం ఉంటుంది. అదేవిధంగా యూరోప్ యూనియన్ నుంచి మనం తీసుకునే వస్తువులకు కూడా మనం చాలా వరకు ఈ ట్యాక్సుల్ని తగ్గించే అవకాశం ఉంది. అదేవిధంగా కొన్ని వస్తువుల మీద ట్యాక్సులు ఏమీ లేకుండా కూడా మనం దిగుమతి చేసుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇది యూరోప్ యూనియన్, మన దేశం జనాభా చూస్తే దాదాపు 200 కోట్లు ఉంటుంది. అంటే ప్రస్తుతం 200 కోట్ల మంది జనాభాకి ఈ మార్కెట్ అనేది ఓపెన్ అయ్యే అవకాశం ఏర్పడిందనమాట. ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏంటంటే, ప్రస్తుతం ప్రపంచ జీడిపిలోనే ఇండియా యూరోప్ యూనియన్కి సంబంధించిన జీడిపి దాదాపు 25% ఉంటుంది. అంటే ఇది ఈ ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్లోకెల్లా అతి పెద్దదైన అగ్రిమెంట్. అంటే ఈ అగ్రిమెంట్లకి ఇది ఒక తల్లి లాంటిదని చెప్పి యూరోప్ యూనియన్ కమిషను నిర్వచించడం జరిగింది. కాకపోతే ఇమీడియట్గా మనకి ఈ ట్యాక్సులు తగ్గిపోవడం జరుగుతుందంటే దీని మీద కొన్ని లీగల్ కాంప్లికేషన్స్ ఉంటాయి. అంటే చట్టపరంగా తీసుకోవాల్సిన కొన్ని నిర్ణయాలు ఉంటాయి.
చట్టాలకి కొన్ని సవరణలు కూడా చేయవలసిన అవసరం ఉంటుంది. కాబట్టి ఇవన్నీ పూర్తయిసి ఈ ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ అనేది పూర్తిగా అమల్లోకి రావడానికి దాదాపు ఒక 6 నెలల సమయం పట్టే అవకాశం ఉంది. కాబట్టి ఈ 6 నెలల తర్వాత మనం ప్రస్తుతం అమెరికా ఈ టారిఫ్లను తగ్గించకపోయినా మనకి యూరోపియన్ యూనియన్తోని ఈ ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ జరగడం వల్ల కొంతవరకు మన ఎగుమతిదారులకి ఉపశమనం కలిగించే అవకాశం ఉంటుంది. థ్యాంక్ యూ. ఈ వీడియో నచ్చినట్లయితే ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ ఛానల్ అభివృద్ధికి మీ వంతు సహకారం అందిస్తారని ఆశిస్తున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్.